ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి కేసు లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్ లో కూడా మరో సంచలనమైనటువంటి వార్త బయటకు వస్తూ ఉందండి. అసలే స్కాము, మళ్ళీ అందులో మరొక స్కామ్, అదే లిక్కర్ స్కామ్. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆల్రెడీ చాలా హాట్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో జరిగినట్లుగా చెప్పబడుతున్నటువంటి ఈ కేసులో ఇప్పుడు కొత్త కోణం బయటకు వచ్చింది. అసలు ఏంటా కొత్త కోణం అనేటటువంటి అంశాల మీదనే ఈ వీడియో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇప్పటికే ఒక్కో లిక్కర్ కేసుపై, అంటే లిక్కర్ కేసు ఉంటుంది కదండి, బాటిల్స్ పెట్టి ఒక ప్యాకింగ్ లాగా, ఆ కేసుపై 150 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ముడుపులు తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు, అంటే సుమారుగా 3750 కోట్ల రూపాయల అవినీతి బయటపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన అరెస్టులు కూడా జరిగాయి. అందరం కూడా వాటిపైన మనం అరెస్టులని మనం గమనించాం కూడా. కొంతమంది ఇప్పటికే బెయిల్పై బయటకు కూడా వచ్చారు. ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయ్యాయి. ఇప్పుడు అదే లిక్కర్ వ్యవహారంలో మరో కొత్త ఆరోపణ వచ్చిందండి. అదే ట్రాన్స్పోర్టేషన్ స్కామ్. సాధారణంగా లిక్కర్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు ఒక్కో కేసు రవాణా ఖర్చు గతంలో అయితే 13 రూపాయలు మాత్రమే ఉండేది. అయితే 2020లో ఈ రేట్ని ఒక్కసారిగా 34 రూపాయలకు పెంచారంట. అంటే ఒక్కో కేసుపై సుమారుగా అదనంగా 21 రూపాయలు పెరిగింది. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఎలా జరిగింది అంటే, గతంలో జిల్లా వారీగా టెండర్లు పిలిచి కాంట్రాక్టులు ఇచ్చేవారు. జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఈ కమిటీ అనేది ఉండేదన్నమాట. కానీ 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నెట్వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చారని, అంటే ఒకే నెట్వర్క్ కు, అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారనేటటువంటి ఆరోపణ అయితే వస్తుంది. ఈ కాంట్రాక్ట్ ను ఒక లాజిస్టిక్ కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ తిరిగి జిల్లా వారీగా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చిందనేటటువంటి సమాచారం బయటకు వస్తూ ఉంది. ఈ పేర్లలో, అంటే ఈ చెప్పినటువంటి పేర్లలో అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు గారు, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, విజయానంద రెడ్డి గారు, వారి అనుచరులు లేదా సంబంధిత కంపెనీలు జిల్లాల వారీగా లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంబటి రాంబాబు గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు అండ్ విజయానంద రెడ్డి గారు, వీళ్ళందరికీ సంబంధిత వీళ్ళ కంపెనీలు లేదా వీళ్ళకి సంబంధించినటువంటి వారి కంపెనీలు జిల్లాల వారీగా లబ్ధి పొందారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక ప్రకారం సుమారు 400 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం జరిగింది అని చెప్తున్నారండి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు. ఈ కేసును ఇప్పుడు విజిలెన్స్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ కేసును సిట్ దర్యాప్తుగా అప్పగించినట్లుగా సమాచారం అయితే వస్తూ ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి 3 ప్రశ్నలు వస్తూ ఉన్నాయండి. 13 రూపాయల నుంచి 34 రూపాయలకి పెంచినప్పుడు ఆ విషయం పైన, పెంచే విషయం పైన ఆర్థిక సమీక్ష జరిగిందా, జరగలేదా? ఈ టెండర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారా లేదా వాళ్ళకి అనుకూలమైనటువంటి కంపెనీలకు ఇచ్చారా? రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నెట్వర్క్ కు ఎందుకు అప్పగించడం జరిగింది ఈ రవాణాకి సంబంధించినటువంటి టెండర్లు? ఈ అంశాల మీదే సిట్టు దర్యాప్తులో స్పష్టం అవ్వాల్సి ఉందండి. ఇది నిజంగా అవినీతి అయితే భారీ స్కామ్ అవుతుందండి. కానీ ఇది రాజకీయంగా టార్గెట్ చేయటమే అయితే దర్యాప్తులో బయటపడాల్సినటువంటి విషయం. ఇక్కడ కోర్టులో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నిరూపించే వరకు ఇవి ఆరోపణలుగానే మనం చూడాలండి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అరెస్టులు జరిగాయి. ఇప్పుడు ఈ కొత్త కోణం కూడా చేరితే కేసు మరింత అంటే మరింత బలంగా, మరింత ఎక్కువగా దానిపైన భారం పడేటటువంటి అవకాశం ఉంది. ఎన్నికల వరకు ఈ అంశం రాజకీయ ఆయుధంగా కూడా మారేటటువంటి అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ రాబోయేటటువంటి 2029 ఎలక్షన్ వరకు కూడా ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా మారుతుందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ వ్యవహారంపై కూడా దీని ప్రభావం ఉండొచ్చు అనేది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇక్కడ చివరిగా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, మద్యం అంటే డబ్బు,
డబ్బు అంటే రాజకీయ శక్తి. అందుకే ఈ లిక్కర్ వ్యవహారం సాధారణ కేసేమీ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే నెలల పాటు చర్చనీయాంశంగా మారేటటువంటి చాలా పెద్ద టాపిక్ గా చర్చనీయాంశం అయ్యేటటువంటి అంశం అన్నమాట. ఇక ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమైన స్కామా లేక రాజకీయ కుట్ర అనేది మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.